మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ అంబికా లక్ష్మి గారు రచించిన డబ్బు ముఖ్యం కాదు. ఒక చక్కని కథను వినేద్దామండి. ఈ బిజీ జీవితంలో పిల్లల్ని కనే విషయమే మర్చిపోయారు ఒక జంట. రోజు ఆఫీస్కి వెళ్ళామా, తిరిగి వచ్చి పనులు చూసుకొని కాసేపు టీవీ చూసుకొని పడుకున్నామా అనే పనిలోనే ఉండేవారు. ఒక మంచి రోజున శుభవార్తతో భర్త దగ్గరకు వచ్చింది భార్య. తను గర్భవతినని చెప్పింది. భర్త, అప్పుడే ఎందుకు, మనం అంత డబ్బు సంపాదించనే లేదు, తను పుడితే మళ్ళీ తన మీద ఖర్చు పెట్టాలి అన్నాడు. మీరేమీ బాధపడకండి, నేను కడుపుతో ఉన్నా రేపు మనకి బిడ్డ పుట్టినా సరే నేను ఈ ఉద్యోగం చేయడం మానేయను, మీరేం కంగారు పడకండి అంటూ అన్నది. అలాగే రేయి పగలు తేడా లేకుండా ఇద్దరూ సంపాదించటంలో పడిపోయారు. బిడ్డ పుట్టింది. తన ఆలనా పాలన పట్టించుకోకుండా ఎవరికో అప్పగించి తనకి 3 సంవత్సరాలు వచ్చే వరకు వారి వద్దనే పెంచారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుని వచ్చారు. తనను అలా ఇంట్లోనే ఉంచేవారు, బయట ప్రపంచం తెలియనివ్వకుండా. తల్లి తండ్రి రోజు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. వచ్చిన తర్వాత కూడా బిడ్డతో సరదాగా కాసేపు కూడా గడిపేవారు కాదు. ఆ చిన్న పిల్లకి ఒక గది, చూసుకోవడానికి ఒక పని మనిషి, ఇంట్లో ఎన్నో బొమ్మలు. ఆ పని మనిషి పిల్లను సరిగ్గా చూసుకునేది కాదు. తిండి తినిపించేది అంతే, స్నానం చేయించేది తప్ప పిల్లలతో ఆడుకోవటం గాని చేసేది కాదు. ఆ చిట్టి తల్లి ఎక్కువ సమయం బొమ్మలతోనే గడపటం మొదలుపెట్టింది. బొమ్మలతోనే మాట్లాడటం, వాటితోనే ఆడుకోవటం, వాటితోనే తిరగడం చేసేది. ఆ అలవాటు ఆ పిల్లకి వ్యసనంగా మారింది. ఆమె మెల్లగా మనుషులతో కలవడం, వారితో మాట్లాడటం పూర్తిగా మానేసింది. ఎవరైనా వచ్చి మాట్లాడినా సరే బొమ్మను తీసుకుని లోపలికి వెళ్ళిపోయేది. ఆ బొమ్మతోనే మాట్లాడేది. తల్లి తండ్రి కూతురు పరిస్థితి చూసి కంగారు పడ్డారు. ఆమెను వారితో కలుపుకోవడానికి చూశారు. కానీ వారికి తెలియంది ఏమిటంటే అప్పటికే సమయం దాటిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాపను తీసుకుని వెళ్లి మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయినా ఆమెలో ఏ మార్పు రాలేదు. పాప తన బొమ్మలతోనే బాగా సంతోషంగా గడిపేది. కానీ ఆ తల్లిదండ్రులు కూతురులో మార్పు కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నారు. ఈ బిజీ పనులలో తల్లిదండ్రుల కొంత సమయాన్ని తన కూతురుతో గడపటం చేసి ఉంటే ఈ రోజు ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పిచ్చిదే అనే అనుకుంటున్నారు కానీ అలా పిచ్చి ప్రవర్తనకు కారణం మర్చిపోయారు. కూతురు కోసం సంపాదించాలి అనుకున్నారు. కానీ కూతుర్నే దూరం చేసుకోవాల్సి వచ్చింది ఆ తల్లిదండ్రులకు. డబ్బు ముఖ్యమే, కానీ ప్రేమ ఇంకా ముఖ్యం. ఆ విషయం మర్చిపోయారు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.